Welcome to my class, Maths for Competitive Examinations, Daily One Concept, question number 41. Today we will see comparison of fractions. ఇంతకుముందు వీడియోస్లో రకరకాల ఫ్రాక్షన్స్, ప్రాపర్ ఫ్రాక్షన్స్ను, ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ను కంపేర్ చేసి లార్జెస్ట్ ఫ్రాక్షన్ ఏది, స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఏది ఎలా కనుక్కోవటమో చూసాము. అయితే అక్కడ న్యూమరేటర్కి డినామినేటర్కి డిఫరెన్స్ సేమ్గా ఉన్నప్పుడు ఎలా కంపేర్ చేయొచ్చో చూసామన్నమాట. ప్రాపర్ ఫ్రాక్షన్స్లో కానీ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్లో కానీ డిఫరెన్స్ బిట్వీన్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ సేమ్గా ఉన్నప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూసాము. కానీ ఇక్కడ డిఫరెన్స్ డిఫరెంట్గా ఉంది. 2కి 7కి డిఫరెన్స్ 5 ఉంది. ఇక్కడ 3, 1కి డిఫరెన్స్ 2 ఉంది. 5కు 6కి డిఫరెన్స్ 1 ఉంది. 3 and 4 డిఫరెన్స్ 1. అంటే డిఫరెంట్ ఈ ఫ్రాక్షన్స్ అన్నిటికీ డిఫరెన్స్ బిట్వీన్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ అనేది డిఫరెంట్గా ఉంది. ఇలా ఉన్నప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఫ్రాక్షన్స్ తీసుకుంటే 1/2 అండ్ 1/3 అని 2 ఫ్రాక్షన్స్ తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3 × 1 3, ఇది 2 × 1 2. సో ఇక్కడ లార్జర్ నెంబర్ వచ్చింది కాబట్టి ఈ ఫ్రాక్షన్ లార్జర్ ఆర్ 1/2 ఈజ్ గ్రేటర్ దాన్ 1/3 అనమాట. రెండు ఫ్రాక్షన్స్ని ఈ విధంగా కంపేర్ చేయొచ్చు. అలాగే 3, 4 వచ్చినప్పుడు కూడా ఇప్పుడు రెండు కంపేర్ చేసుకుంటూ తెలుసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూద్దాం. 2/7, 1/3, 5/6, 3/4 అన్నీ కూడా ప్రాపర్ ఫ్రాక్షన్సే. అన్నిట్లో కూడా న్యూమరేటర్ ఈజ్ లెస్ దాన్ ద డినామినేటర్, ప్రాపర్ ఫ్రాక్షన్స్. కానీ డిఫరెన్స్ బిట్వీన్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ డిఫరెంట్గా ఉంది. చూడండి, ఇక్కడ 2కు 7కి డిఫరెన్స్ 5 ఉంది. ఇక్కడ 1కి 3కి డిఫరెన్స్ 2 ఉంది. ఇక్కడ 5కు 6కి డిఫరెన్స్ 1, ఇక్కడ డిఫరెన్స్ 1 ఉంది. అట్లా డిఫరెన్స్ బిట్వీన్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ డిఫరెంట్గా ఉన్నప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ 2 ఫ్రాక్షన్స్ తీసుకుందాం. 2/7, 1/3. ఈ రెండింటిని క్రాస్ మల్టిప్లికేట్ చేసి ఏది గ్రేటర్ ఫ్రాక్షనో కనుక్కుందాం. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే 3 2s 6, ఇటు 7 1s 7. సో 7 గ్రేటర్ కాబట్టి 1/3 ఈజ్ గ్రేటర్ దాన్ 2/3. సో 1/3 అనేది గ్రేటర్ 2/7. ఇది లార్జర్ ఫ్రాక్షన్, ఈ రెండిట్లో లార్జర్ ఫ్రాక్షన్. అట్లాగే ఈ 2 ఫ్రాక్షన్స్ తీసుకుంటే ఈ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 5 4s 20, 6 3s 18. సో 20 గ్రేటర్ నెంబర్ కాబట్టి 5/6 ఈజ్ గ్రేటర్ దాన్ 3/4. అంటే ఇది లార్జర్ దాన్ ది అదర్ ఫ్రాక్షన్. దేర్ఫోర్ ఇది సెకండ్ లార్జర్ ఫ్రాక్షన్ అనమాట. ఇప్పుడు మళ్ళీ ఈ 2 ఫ్రాక్షన్స్ని కంపేర్ చేద్దాం. ఏంటవి? 1/3, 5/6 కంపేర్ చేద్దాం. సో 6 × 1 6, 3 × 5 15. సో ఈ రెండిట్లో 15 గ్రేటర్ నెంబర్ కాబట్టి సో ఈ 5/6 అనేది గ్రేటర్ దాన్ దిస్ నెంబర్. దేర్ఫోర్ 5/6 ఈజ్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ది 4 ఫ్రాక్షన్స్. 5/6 ఈజ్ గ్రేటర్ దాన్ ఆల్ ది 4 ఫ్రాక్షన్స్. కాబట్టి ఇలా 4 ఫ్రాక్షన్స్ ఇచ్చి లార్జెస్ట్ ఫ్రాక్షన్, స్మాలెస్ట్ ఫ్రాక్షన్ కనుక్కోమంటే ఇట్లా రెండు తీసుకొని ఆ రెండిట్లో లార్జర్ ఫ్రాక్షను, ఈ రెండిట్లో లార్జర్ ఫ్రాక్షన్ కనుక్కొని మళ్ళీ ఆ రెండిట్లో లార్జర్ ఏదో కనుక్కుందాం. ఇప్పుడు స్మాలెస్ట్ ఫ్రాక్షన్ కనుక్కోవాలంటే ఇప్పుడు ఇక్కడ ఈ రెండిట్లో ఇది లార్జర్ కాబట్టి ఇది స్మాలర్. దిస్ ఫ్రాక్షన్ ఈజ్ స్మాలర్ అమాంగ్ దీస్ టూ, బిట్వీన్ దీస్ టూ, అండ్ దిస్ ఈజ్ స్మాలర్ బిట్వీన్ దీస్ టూ, S2. కాబట్టి మనం S1 అండ్ S2, 2/7 అండ్ 3/4 ఈ రెండింటిని కంపేర్ చేసి ఈ రెండిట్లో ఏది చిన్నదో అది స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అనమాట. సో అగైన్ క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్లో చూద్దాం. 4 2s 8, 7 3s 21. 21 ఈజ్ గ్రేటర్, దేర్ఫోర్ 3/4 ఈజ్ గ్రేటర్. కానీ మనకు కావాల్సింది స్మాలర్ కదా. 8 ఈజ్ స్మాలర్, దేర్ఫోర్ 2/7 ఈజ్ స్మాలర్. 2/7 is smaller between these two, and these two are greater than these two. Therefore smallest fraction among the 4 fractions is 2/7. అన్నిటికంటే చిన్న ఫ్రాక్షను 2/7. అన్నిటికంటే పెద్ద ఫ్రాక్షను ఇందాక అనుకున్నాం కదా ఈ రెండింటిలో 5/6. ఇంకా రెండు ఫ్రాక్షన్స్ తీసుకొని రెండిట్లో ఏది పెద్దది ఏది చిన్నది కనుక్కొని
నెక్స్ట్ రెండిట్లో కూడా కనుక్కొని ఆ లార్జర్ ఫ్రాక్షన్స్ రెండింటిని కంపేర్ చేసి అందులో లార్జెస్ట్ ఫ్రాక్షన్ అమాంగ్ 4, తర్వాత మిగిలిన 2 స్మాలర్ ఫ్రాక్షన్స్ తీసుకొని అందులో స్మాలర్ ఫ్రాక్షన్ కనుక్కుంటే దట్ ఈస్ ది స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అమాంగ్ ది 4 ఫ్రాక్షన్స్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ కూడా డిఫరెంట్గా ఉంది. 3కి 5కి డిఫరెన్స్ 2, 7, 8కి డిఫరెన్స్ 1, 6కి 11కి డిఫరెన్స్ 5, 10 and 30 డిఫరెన్స్ 3. ఈ విధంగా డిఫరెన్స్ బిట్వీన్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ డిఫరెంట్గా ఉన్నప్పుడు మనం పైన ఫాలో అయిన పద్ధతిని ఫాలో అవుతాం. ఫస్ట్ ఈ రెండింటిని కంపేర్ చేద్దాం. 3/5, 7/8. సో క్రాస్ మల్టిప్లికేషన్ ప్రకారం చూస్తే 3 8s 24, 5 7s 35. సో 35 ఈజ్ గ్రేటర్ కాబట్టి 7/8 ఈజ్ గ్రేటర్ ఆర్ లార్జెస్ట్. సో దీన్ని L1 అనుకున్నాం, లార్జర్ అమాంగ్ బిట్వీన్ దీస్ 2. అట్లాగే ఈ రెండిట్లో చూస్తే క్రాస్ మల్టిప్లికేషన్ ఇక్కడ 13 6, 6 3 18, 6 1 6 7 78, 11 10s 110. సో ఏది లార్జర్? 110 ఈజ్ లార్జర్, దేర్ఫోర్ 10/13 ఈజ్ లార్జర్, దేర్ఫోర్ ఇది సెకండ్ లార్జర్ అనుకున్నాం. ఈ రెండిట్లో లార్జర్ ఫ్రాక్షన్. ఇప్పుడు 2 లార్జర్ ఫ్రాక్షన్స్లో అంటే 7/8 అండ్ 10/13 ఈ రెండిట్లో ఏది లార్జరో చూస్తామన్నమాట. అగైన్ క్రాస్ మల్టిప్లికేషన్ ప్రకారము 13 7s, 7 3s 21, 7 1s 7 + 2 9, 8 10s 8 80. Therefore 91 is greater than 80 కాబట్టి 7/8 is greater than these 2 fractions. Therefore 7/8 is greater than these 2 fractions and the other 2 fractions are already smaller than them. Therefore 7/8 is the greatest fraction. 7/8 is the greatest fraction. Next smallest fraction కనుక్కోవడానికి అంటే ఈ రెండిట్లో 3/5 is the smaller one and ఈ రెండిట్లో 6/11 is the smaller one. ఇప్పుడు ఈ రెండిట్లో ఈ 2 స్మాల్ ఫ్రాక్షన్స్లో స్మాలెస్ట్ ఏదో చూద్దాము. క్రాస్ మల్టిప్లికేషన్ 33, 7 5 6 30. సో ఈ రెండిట్లో తక్కువది ఏది? 30. కాబట్టి 6/11 is the smaller among these 2 and smallest among all the 4 fractions. Therefore 6/11 is the smallest fraction. ఆ విధంగా మనము 4 ఫ్రాక్షన్స్ వాటి న్యూమరేటర్ అండ్ డినామినేటర్ డిఫరెంట్గా ఉన్నప్పుడు ఇలా 2 తీసుకొని కంపేర్ చేస్తామన్నమాట. అట్లా కాకుండా డిఫరెన్స్ సేమ్గా ఉన్నప్పుడు ఎలా కంపేర్ చేయాలో ఇంతకుముందు వీడియోస్లో ఇచ్చాము. ఆ వీడియోస్ను కూడా నేను చివరిలో ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను, చూడండి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంతకుముందు మనం కంపేర్ చేసిన మెథడ్లో క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం. 2 ఫ్రాక్షన్స్ తీసుకొని ఒక దాని న్యూమరేటర్ని రెండో దాని డినామినేటర్తో మల్టిప్లై చేసాం. అట్లాగే మొదటి దాని డినామినేటర్ని రెండో దాని న్యూమరేటర్తో మల్టిప్లై చేసి ఏ నెంబర్ ఎక్కువగా ఉంటే ఆ కరస్పాండింగ్ ఫ్రాక్షన్ లార్జర్ ఫ్రాక్షన్ అని డిసైడ్ చేశారు. కానీ అక్కడ చిన్న చిన్న నంబర్స్ కాబట్టి మల్టిప్లై చేయడం ఈజీగా ఉంది. సపోజ్ లార్జ్ నంబర్స్ ఇచ్చారనుకోండి, ఈ విధంగా 37 55 65 ఈ మల్టిప్లై చేయాలంటే కొంచెం టైం పడుతుంది. దానికి ఎలా చేయాలో చూద్దాం. ఈ 4 ఫ్రాక్షన్స్లో స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఏది, లార్జెస్ట్ ఫ్రాక్షన్ ఏది కనుక్కోవాలనుకోండి. అప్పుడు ఈ డిఫరెన్స్ చూసుకోవాలి. ఫస్ట్ న్యూమరేటర్కి డినామినేటర్కి ఇక్కడ డిఫరెన్స్ 6 వచ్చింది. ఇక్కడ 36కు 28కు డిఫరెన్స్ 8. ఇక్కడ 43 55కు డిఫరెన్స్ 7 + 5 12. ఇక్కడ 61 65కు డిఫరెన్స్ 4. ఇలా ఫస్ట్ డిఫరెన్సెస్ కనుక్కోవాలి. న్యూమరేటర్కి డినామినేటర్కి డిఫరెన్సెస్ కనుక్కొని ఇప్పుడు ఈ డిఫరెన్స్ తోటి న్యూమరేటర్ని డివైడ్ చేయాలి. అంటే 31/6, 28/36, 43/55, 61/65, 61/4 డివైడ్ చేయాలన్నమాట. ఇప్పుడు 6 8 12 4 ఈ 4 డినామినేటర్స్గా ఉన్న వాటికి ఎల్సిఎం కనుక్కోవాలి. ఈ ఎల్సిఎం కనుక్కోవడానికి కూడా మనం షార్ట్ మెథడ్స్ టిప్స్ చాలా చూసాము. అవి ఏంటంటే అందులో ఒకటి ఈ డినామినేటర్స్ అన్నిట్లో
లార్జెస్ట్ నెంబరు 12 తీసుకున్నాము. 12 ఎల్సిఎం కావచ్చు ఎప్పుడు మిగిలిన 3 నెంబర్స్ దాన్ని డివైడ్ చేసినప్పుడు వితౌట్ రిమైండర్ 12 ఖచ్చితంగా డివైడ్ చేస్తే అప్పుడు 12 ఎల్సిఎం ఆఫ్ ది 4 నెంబర్స్ అవుతుంది. 12ను డివైడ్ చేయాలో చూద్దాం. 6 అనేది 12ను డివైడ్ చేస్తుంది, 6 2s 12 కాబట్టి. కానీ 8 అనేది డివైడ్ చేయదు, 12 డివైడ్ చేస్తుంది, 12 1s 12, 4 3s 12 కాబట్టి డివైడ్ చేస్తుంది. కానీ 8 డివైడ్ చెయ్యదు కదా, కాబట్టి నెక్స్ట్ మల్టిపుల్ తీసుకోవాలి. అంటే 12 2s నెక్స్ట్ మల్టిపుల్ అంటే ఫస్ట్ది 12 1s 12 యొక్క మల్టిపుల్స్లో ఫస్ట్ది 12, సెకండ్ది 24, 12 2s 24, థర్డ్ది 12 3s 36. అలాగా మల్టిపుల్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అనమాట. సో నెక్స్ట్ మల్టిపుల్ అంటే దాన్ని డబుల్ చేయాలని 24. ఇప్పుడు దీన్ని ఈ మిగిలిన నెంబర్స్ అన్నీ డివైడ్ చేస్తాయో లేదో చూడాలి. ఈ 12ను టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, అది ఆల్రెడీ 12 యొక్క మల్టిపులే కాబట్టి 12 దాన్ని ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తుంది. 4 కూడా ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తుంది, 4 6 24, 8 3s 24, 6 4s 24, 4 6 24, 6 4s 24. సో 24ను ఈ 4 డివైడ్ చేస్తాయి కాబట్టి వితౌట్ రిమైండర్ 24 ఈజ్ ద ఎల్సిఎం ఆఫ్ ది 4 నెంబర్స్. ఇప్పుడు ఈ ఎల్సిఎంతో ఈ ఫ్రాక్షన్స్ అన్నిటిని మల్టిప్లై చేయాలి. 31/6 ఇంటూ 24, 20/8 ఇంటూ 24, 43/12 ఇంటూ 24, 61/4 ఇంటూ 24. డివైడ్ చేసి సింప్లిఫై చేస్తే 6 4s 24, 8 3s 24, 12 2s 24, 4 6 24. ఇప్పుడు ప్రోడక్ట్స్ కనుక్కుందాం. 4 1s 4, 4 3s 12, 124, 3 8s 24, 3 2s 6 plus 2 8, 43 2s 86, 61 6 6 1 6 6 6 36. ఇట్లా 4 నెంబర్స్ వచ్చాయి కదా. వీటన్నిటిలో లార్జెస్ట్ నెంబరు 366 కాబట్టి దీనికి కరెస్పాండింగ్ ఫ్రాక్షన్ 61/65 ఈజ్ ద లార్జెస్ట్. సో ఇది లార్జెస్ట్ ఫ్రాక్షన్ అవుతుంది. అలాగే వీటిలో అన్నిట్లో లీస్ట్ నెంబర్ ఇది 84. ఈ 84 అనేది దేనికి సంబంధించింది? 28/36 కాబట్టి దిస్ ఈజ్ ది స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అన్నమాట. సో ఈ విధంగా నెంబర్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ ఫ్రాక్షన్స్ కనుక్కోవచ్చు. లార్జ్ నెంబర్స్ ఉన్నప్పుడు, స్మాల్ నెంబర్స్ ఉన్నప్పుడు 2 తీసుకొని క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్లో ఈజీగా కంపేర్ చేయొచ్చు. కానీ ఇక్కడ లార్జ్ నెంబర్స్ ఉన్నప్పుడు ఈ విధంగా 31 × 36, 37 × 28 మళ్ళీ ఇక్కడ ఇవన్నీ చేయడానికి టైం పడుతుంది కాబట్టి ఇక్కడ డిఫరెన్స్ తీసుకొని న్యూమరేటర్ నా డిఫరెన్స్తో డివైడ్ చేయాలి. తర్వాత ఈ డినామినేటర్స్ అన్నింటికి ఎల్సిఎం కనుక్కోవాలి. నెక్స్ట్ అన్ని ఫ్రాక్షన్స్ను ఎల్సిఎంతో మల్టిప్లై చేయాలి. వచ్చిన ప్రోడక్ట్స్లో ఏది లార్జెస్ట్ నెంబర్ అయితే దాని కరెస్పాండింగ్ ఫ్రాక్షన్ లార్జెస్ట్ ఫ్రాక్షన్, ఏది స్మాలెస్ట్ నెంబర్ అయితే దానికి కరెస్పాండింగ్ ఫ్రాక్షన్ స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అవుతుంది అన్నమాట. సో ఇలాంటిది ఇంకో ఎగ్జాంపుల్ చేద్దాము, అప్పుడు మీకు బాగా గుర్తుంటుంది. ఇప్పుడు 4 ఫ్రాక్షన్స్ ఇచ్చారు, వీటిల్లో లార్జెస్ట్ ఫ్రాక్షన్ ఏది, స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఏది ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి. అప్పుడు మనం ఏం చేయాలి? నెంబర్స్ చాలా లార్జ్గా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ డిఫరెన్సెస్ తీసుకుందాం. 51 53కి డిఫరెన్స్ 2, 35కు 39కి డిఫరెన్స్ 4, 41కు 53కి డిఫరెన్స్ 12, 79కి 82కు డిఫరెన్స్ 3. ఇప్పుడు ఈ డిఫరెన్సెస్ చేత న్యూమరేటర్స్ని డివైడ్ చేయాలి. 51/2, 35/4, 41/12, 79/3. ఇప్పుడు ఈ డినామినేటర్స్ అన్నింటికి ఎల్సిఎం తీసుకోవాలి. ఇందులో లార్జెస్ట్ నెంబర్ 12 తీసుకోవాలి. ఈ 12ను ఇవన్నీ కూడా డివైడ్ చేస్తున్నాయి. 2 డివైడ్ చేస్తుంది, 2 6 12, 4 డివైడ్ చేస్తుంది దీన్ని పర్ఫెక్ట్గా, 4 3s 12, 12 1s 12, 3 4s 12. సో 12 ఈజ్ ద ఎల్సిఎం. కాబట్టి ఈ ఫ్రాక్షన్స్ అన్నింటినీ ఎల్సిఎంతో మల్టిప్లై చేయాలి. 35/4 × 12,
41/12 into 12, 79/3 into 12. So 2 6 12, 4 3s 12, 12 1s 12, 3 4s 12. ఇప్పుడు ప్రోడక్ట్ అంతా 6 1s 6, 6 5s 30, 306. ఇక్కడ 35 3s 105, 41 1s 41, 71 4s 71, this is 79, 79 4s, 4 9s 36, 4 7s 28 plus 3 31, 360. ఇప్పుడు ఈ 4 numbers-లో 316 is the greatest number. Therefore, corresponding fraction, that is 79/82 is the largest fraction. And 41 is the smallest number. Therefore, the corresponding fraction 41/53 is the smallest fraction. So, ఈ విధంగా న్యూమరేటర్స్ అండ్ డినామినేటర్స్ లార్జ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు ఇలా కంపేర్ చేయాలన్నమాట. డిఫరెన్సెస్, న్యూమరేటర్కి డినామినేటర్కి డిఫరెన్సెస్ కనుక్కోవాలి. ఆ డిఫరెన్సెస్ చేత న్యూమరేటర్స్ని డివైడ్ చేయాలి. తర్వాత ఈ నెంబర్స్, ఈ డినామినేటర్స్కి ఎల్సిఎం కనుక్కోవాలి, ఎల్సిఎంతో మల్టిప్లై చేయాలి. ఇది చెప్తుంటే చాలా పెద్ద ప్రాసెస్గా ఉంది, కానీ చేస్తే చాలా చిన్నది, చాలా త్వరగా అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది. ఇక 4 నెంబర్స్ వస్తాయి. అప్పుడు ఈ 4లో ఏ నెంబర్ పెద్దదైతే దానికి కరస్పాండింగ్ ఫ్రాక్షను గ్రేటెస్ట్ ఫ్రాక్షను, ఏ స్మాల్ నెంబర్ అయితే దానికి కరస్పాండింగ్ ఫ్రాక్షన్ స్మాలెస్ట్ ఫ్రాక్షన్. అలాగే కంపేర్ చేయాలనుకున్నా కూడా గ్రేటెస్ట్, నెక్స్ట్ గ్రేటెస్ట్ 306, నెక్స్ట్ 105, లాస్ట్ అది అట్లా కూడా రాయొచ్చు అనమాట. దిస్ ఈజ్ గ్రేటెస్ట్ నెంబర్ కాబట్టి 79/82 ఈజ్ గ్రేటర్. నెక్స్ట్ 306, సో 51/53 ఈజ్ గ్రేటర్. దెన్ నెక్స్ట్ 35/39 ఈజ్ గ్రేటర్ దెన్ నెక్స్ట్ లాస్ట్. ఇలా డిక్రీజింగ్ ఆర్డర్లో రాయొచ్చు, అలాగే ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాయొచ్చు. ఎలాగైనా సరే ఏమడిగితే అది ఈ పద్ధతిలో కనుక్కోవచ్చు అనమాట. అంటే లార్జెస్ట్ ఫ్రాక్షన్, స్మాలెస్ట్ ఫ్రాక్షన్, ఆర్ ఆర్డర్, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ ఎలాగైనా రాయొచ్చు అనమాట. ఇది ఈ విధంగా ఫ్రాక్షన్స్ను, రకరకాల ఫ్రాక్షన్స్ను కంపేర్ చేయొచ్చు. సో ఫస్ట్ సింప్లెస్ట్ మెథడ్స్ ఇంతకుముందు వీడియోస్లో ఉన్నాయి. అంటే న్యూమరేటర్కి డినామినేటర్కి డిఫరెన్స్ సేమ్గా ఉన్నప్పుడు, అన్ని ప్రాపర్ ఫ్రాక్షన్స్ అయినప్పుడు, అన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అయినప్పుడు ఎలా కంపేర్ చేయాలి, అందులో కొన్ని ఇంప్రాపర్ కొన్ని ప్రాపర్ ఫ్రాక్షన్స్ అయినప్పుడు ఎలా కంపేర్ చేయాలి అనేది 2-3 వీడియోస్లో చూపించాను. అవి కూడా చూడండి. సో నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.